అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగారిని. చాలామంది జాతకానికి వచ్చినప్పుడు నన్ను అడుగుతారండి, ఏమండి భారతదేశంలో 140 కోట్ల జనాభా, అందులో ప్రభుత్వోద్యోగాలు ఎంతమందికి వస్తాయండి? 10 లక్షల మందికి వస్తే చాలా గొప్ప. మహా అయితే 20 లక్షల మంది ఉంటారు స్టేట్లు అన్నీ కలుపుకుంటే కూడా. మరి వీళ్ళు మాత్రమే అదృష్టవంతులా? వీళ్ళకి మాత్రమే పెన్షన్లు, వీళ్ళకి మాత్రమే గ్రాడ్యుయేటివ్లు, వీళ్ళకి మాత్రమే పిఎఫ్ కటింగ్లు, వీళ్ళకి మాత్రమే క్వార్టర్స్లు, రానుపోను రవాణా, ఏదో పెద్ద ఒక్కొక్కడు పెద్ద మినిస్టర్ లాగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రవర్తన, వాళ్ళ బిహేవియర్ చూస్తుంటే ఏదో గవర్నమెంట్ జాబ్ రాసేసాము వచ్చేసింది ఉద్యోగం, మేము పెద్ద పండితులం అనుకుంటారండి. కానీ ఆ ఉద్యోగం రాని వాళ్ళ పరిస్థితి కానీ చూసుకుంటే 95% భారతదేశంలో వ్యాపారస్తులే ఉంటారండి. మరి 95% వ్యాపారస్తులు వ్యాపారంలో రాణించాలంటే వాళ్ళ జాతకంలో, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో, వాళ్ళ లగ్నము రాశిని బట్టి వాళ్ళు ఏ వ్యాపారంలో రాణిస్తారు. పాపం ఒక ఆయన అర్థం పర్థం లేకుండా పాల వ్యాపారంలో దిగేసి తెగ ఖర్చు పెట్టేసి పాల వ్యాపారం అని 3-4 ఏళ్ళు ఖర్చు పెట్టి 1.5 లక్షతో ఇంటికి వచ్చాడు. జాతకం చూపిస్తే వాడి దాంట్లో ఏముందంటే బట్టల వ్యాపారంలో పైకి వస్తాడని ఉంది. ఒరే, ఇక్కడ ఉన్న బట్టలు తీసుకెళ్ళి అక్కడ అమ్మి అక్కడ బట్టలు తెచ్చి ఇక్కడ అమ్మడానికి పెద్ద పనేముందిరా, ఇంత కష్టపడ్డోడివి, దాన్ని చేసి ఉంటే ఇప్పటికి 4 బిల్డింగ్లు కట్టేవాడివి కదా. ఇంకొకతను ఉంటాడండి, అతని జాతకంలో రియల్ ఎస్టేట్లో తిరుగుతుంటాడు. ఈ భూములు అక్కడ అమ్మడము, ఈ ఇల్లు అమ్మడము, దాని మధ్య తిరగడము, క్లయింట్స్ రాకపోవడం, ఎన్నో ఇబ్బందులు పడిపోతుంటాడు. వాళ్ళు జాతకానికి వచ్చినప్పుడు, బాబు నీ జాతకంలో శుక్రగ్రహం యొక్క ప్రభావం అద్భుతంగా ఉంది నాయన, మంచి బ్యూటెక్, అలాగే మెన్స్ బ్యూటీ పార్లర్లు కానీ, చక్కచక్క మంచి సూపర్ మార్కెట్ కిరాణా షాపులు కానీ, అన్నిటికంటే మించి మంచి హోటళ్ళు, మంచి తినుబండారాలు, ఫుడ్కు సంబంధించిన వ్యాపారంలో దిగితే నువ్వు చాలా పైకి వస్తావయ్యా అనేసరికి పాపం వాటి కాలం అంతా గడిచిపోతుంది అనవసరంగా తిరిగి. ఇలాగా ఒక పాల వ్యాపారం ఏంటి, కోళ్ళ పరిశ్రమ ఏంటి, స్టేషనరీ వ్యాపారం ఏంటి, ఫర్నిచర్ వ్యాపారం ఏమిటి, నీళ్ళ వ్యాపారం ఏమిటండి బాబు, ఫుడ్ వ్యాపారం ఏమిటి, అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అన్ని రకరకాల ప్రాబ్లం వెళ్ళి అందులో ఇరుక్కొని తెలియకుండా ఎక్కడో డబ్బు పెట్టేసి పోగొట్టుకొని అప్పుల పాలైపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. మరి వీళ్ళందరూ బాగుండాలంటే మనం ఏం చేయాలి? మీ జాతకాన్ని చూసి మీరు ఏ వ్యాపారం చేస్తే మీకు బాగుంటుంది, అది ఎప్పుడు మొదలు పెట్టాలి, ఎలా మొదలు పెట్టాలో మీ లగ్నాన్ని, నక్షత్రాన్ని, రాశిని, దశని బట్టి ఆ వ్యాపార స్థలంలో ఏ గ్రహం కూర్చుందో, ఎటువంటి ఆటంకాలు పెట్టిస్తున్నాడో మరి ఏంటో అనేది కూడా క్లియర్గా చెప్పడానికి మనకి అవకాశం ఉంటుంది. మరి ఈ అవకాశాన్ని మీరు ఎందుకు వదులుకుంటున్నారు? మీరందరూ కూడా ఏ వ్యాపారం చేయాలో తెలుసుకోవడానికి కోసం నన్ను సంప్రదిస్తారని ఆశిస్తూ పై నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి. మీ గోపాల్ అయ్యంగారు.